వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పోలవరం సందర్శనకు వెళ్తున్నారు. మనం చూసాం 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం సోమవారం అన్న ఒక కార్యక్రమం అప్పుడు కంటిన్యూ అయ్యేది. అదే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీడీపీ అలియన్స్ ప్రభుత్వం ప్రకటన కూడా చేసింది. ఈరోజు మొత్తం ప్రాజెక్టు సందర్శించడం, అలాగే అధికారులతో సమీక్షించడం, పనుల ఆ పురోగతిపై సమీక్షించిన తర్వాత మీడియాతో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మాట్లాడబోతున్నారు. ఖచ్చితంగా 2 ఏళ్లలో పోలవరం కంప్లీట్ చేసి ఇస్తామని ప్రభుత్వం చాలా గంటాపదంగా చెప్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇదే అంశంపై ఈరోజు మనం బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ నేత, శాసనమండలి మాజీ సభ్యులు దీపక్ రెడ్డి గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాజు గారు 10 టీవీ స్టూడియోలో పాల్గొంటున్నారు. రైట్, దీపక్ రెడ్డి గారు, పోలవరం కూడా చాలా హై ప్రియారిటీ ఇష్యూ మీ కొత్త ప్రభుత్వానికి. ఒకటి రాజధాని, అలాగే పోలవరం 2 ఏళ్లలో కంప్లీట్ చేస్తామని ఆల్రెడీ ఒక ప్రకటన కూడా మనం చూసాం. ముఖ్యమంత్రి అన్నారు, అలాగే జలవనరుల మంత్రి కూడా అన్నారు. ఈరోజు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి పోలవరంకి వెళ్ళబోతున్నారు. ఇక నుంచి పోలవరం పురోగతి ఎలా ఉండబోతోంది? ప్రధానంగా కేంద్ర సాయంతో కూడా ముడిపడి ఉన్న అంశం కాబట్టి కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో కానీ, అలాగే ఆర్ఆర్ ప్యాకేజీని సాధించడంలో కానీ మీ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి? వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. నాకు యాక్చువల్గా ఒక 2-3 నిమిషాలు ఎక్స్ట్రా స్టార్టింగ్ లో కావాలి, ఎందుకంటే చెప్పండి సార్, చాలా ముఖ్యమైన టాపిక్ ఈ రోజు మనం టేకప్ చేస్తున్నాము. అవును, అసలు ఏం జరిగింది అనేది ప్రజలకి ఒక ఐడియా రావాలండి. అది లేదే క్లారిటీ రాదు. గత వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జరిగిన ఇన్సిడెంట్స్, దాని ముందు జరిగినది ఏంటి అని అంటే, పోలవరం ప్రాజెక్ట్ ని పక్కన 3 రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఇవి ఆపాలా అని చెప్పి సర్వ ప్రయత్నం చేస్తుండే. తర్వాత రకరకాల ట్రిబ్యునల్స్, ఏది ఎన్వైరన్మెంటల్ అయితే ఏముంది, ఫారెస్ట్ అయితే ఏముంది, ట్రిబ్యునల్స్ లో కూడా దీన్ని అడ్డుకోవాలా, దానికి వాటర్ షేరింగ్ డిస్ప్యూట్స్ తెలంగాణ సైడ్ నుంచి కూడా వాళ్ళు ఆపాలా ఇది ఈ ప్రాజెక్ట్ అని చెప్పి సర్వ ప్రయత్నం చేశారు. తర్వాత ఇవన్నీ జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని వార్ ఫుటింగ్ లో టేకప్ చేసి ఆ ప్రాజెక్ట్ ముందుకు తీసుకుపోయి, అదే సంవత్సరం 2019లో ఎలక్షన్స్ అయి మేము ఓడిపోయినామో, ఇంకా కరెక్ట్ గా 4.5 నెలలు దాన్ని ఆపకుండా అదే ఫేజ్ లో కంప్లీట్ చేసేస్తుంటే, వర్షాలు పడే టైంకి గ్రావిటీతో కెనాల్ కి నీళ్లు ఇచ్చే పరిస్థితులు ప్రాజెక్ట్ జరుగుతా ఉంది. వీళ్ళు రాగానే ఫస్ట్ థింగ్ ఇసుక ఆపేశారు, తర్వాత రాజధానిని ఆపేశారు, తర్వాత పోలవరం అయితే ఆ కాంట్రాక్టర్ ని పిలిచి వారం రోజుల లోపల నీ పెట్టి బేడ సర్దుకొని మీ మనుషులు నీ ఎక్విప్మెంట్ ఇక్కడ కనపడకూడదు అని చెప్పి మెడకాయ పెట్టి బయటికి దోసేస్తారు. సో ఆ టైంలో సెషన్స్ అప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారిని పోయి కలిసి ఉండానండి, ఇక్కడ మన పార్టీ ఆఫీస్ లో. చాలా బాధతో చెప్తున్నాడు, ఇది ఇట్లా ఆపటము మన ఎంటైర్ తెలుగు రాష్ట్రానికి చేసే ద్రోహం కన్నా పెద్ద ద్రోహం కాదు ఇది. ఎందుకు అని అంటే, వితౌట్ మేకింగ్ ప్రాపర్ ప్రిపరేషన్స్ మనం సడన్ గా ఈ పెద్ద ప్రాజెక్ట్ ని ఆపేస్తే, రేపు రాబోయే వర్షాకాలంలో వర్షం పడిన తర్వాత ఫ్లడ్ వస్తే డ్యామేజ్ అయిపోతే ఇది ఇబ్బంది అవుద్ది అని చెప్పి ఆ రోజు వారు చెప్పడం జరిగింది. సబ్సిక్వెంట్ గా ఒక 10-15 రోజుల తర్వాత దేవినేని ఉమా గారు ప్రెస్ మీట్ పెట్టి ఇదే అంశం చెప్పడం జరిగింది. మళ్ళీ ఒక 2-3 నెలల తర్వాత ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. నేను అనేక డిబేట్లలో రేజ్ చేయడం జరిగింది. సో మనం ఒక చిన్న ఇల్లు కట్టుకుంటుంటే కూడా వర్షాకాలంలో సిమెంట్ బయట పెట్టుకుంటే సిమెంట్ గడ్డగట్టిపోద్దని చెప్పి జాగ్రత్త పడి మనము కవర్ చేసుకుంటాం కదా. ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా, కామన్ సెన్స్ కాదండి, ఇప్పుడు ఈ డ్యామేజెస్ ఎంత జరిగినాయో ఇవన్నీ వైఎస్ఆర్ పార్టీ మీద నుంచి వసూలు చేసే విధానం మన సిస్టమ్ లో రానిదానికే ఈ జవాబారీతనం లేదు. సో నెంబర్ 1, ఇన్ని సమస్యలు ఆ ప్రాజెక్ట్ లో ఉండిన ప్రాజెక్ట్ ని మనం ఆపుకుంటే మనం రిస్క్ లో పడుతున్నట్టు నెంబర్ 1. నెంబర్ 2, ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోకుండా ఆపిన దానికి ఈ ఎన్ని సమస్యలు వచ్చిన దానికి నెంబర్ 2. నెంబర్ 3 ఏంది అని అంటే, అది కంప్లీట్ అయిపోయి ఉంటే అదే ఫేజ్ లో దాదాపు 35 నుంచి 50 వేల కోట్లు మన ఆంధ్ర రాష్ట్ర ఫార్మర్స్ కి, మనకి గవర్నమెంట్ కి బెనిఫిట్స్ జరుగుండేదండి. ఎందుకు అంటే స్థిరీకరణ అయితే ఏముంది, కొత్త ఆయకట్టుకి ఇచ్చేది అయితే ఏముంది, ఆ పవర్ ప్లాంట్ లో నుంచి వచ్చేది అయితే ఏముంది. సో దీనికి బాధ్యులు ఎవరు అని అంటే దీని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. అన్నిటికన్నా తమాషా ఏంటంటే ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ ఆపినారో
అప్పుడు మేము 300 కోట్ల పైన సేవ్ చేసాం రివర్స్ టెండరింగ్ అని చెప్పి అన్ని బోగస్ మాటలు మాట్లాడి, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇసుక ఫ్రీ ఉంటే వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక చార్జబుల్ అయ్యి డైరెక్ట్ గా ఫస్ట్ అటెంప్ట్ లోనే ప్రైస్ ఎస్కలేషన్ లో 550 కోట్లు ఎక్స్ట్రా కాంట్రాక్టర్ ఇచ్చేసారండి. సో ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు ఇండెఫినెట్ గా 5 to 6 years డిలే అయిపోయి ఈ ప్రాజెక్టు. మీరే లెక్కేసుకోండి మనకి ఆ స్థిరీకరణ అయితే ఉంది. ఇదైతే నేను చెప్పిన 35,000 నుంచి 50,000 కోట్లకి దీనికి ఎవరు జవాబుదారీ, ఎవడన్నా బాధ్యత తీసుకున్నారా? ఇదే లీగల్ ఇష్యూస్ లో ఈ కోర్టులో ఇరుక్కొని ఉండేది, ట్రిబ్యునల్స్ లో ఇరుక్కొని ఉండేది. ఏమన్నా సమస్యలు మనకు అడ్వర్స్ గా వచ్చి మన పరిస్థితి ఏమై ఉండేది? సో ఈ ఫ్యాక్ట్స్ నేను చెప్పినవన్నీ ప్రతిదీ కాగితంలో మీరు చెక్ చేసుకోవచ్చు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాట్లాడిన బోగస్ మాటలు కాదు. ఇంతకన్నా నమ్మక ద్రోహం ఇంకేమన్నా ఉంటదా? ఇదే కమ్యూనిస్ట్ కంట్రీలోనో ఏదన్నా కంట్రీలో ఏంటంటే ఆ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ నందరి నాయకుల్ని వీధిపైకి లాగి లాఠీలతో కొట్టి చంపుండేవాళ్ళు. లేదు అని అంటే ఆ సాయుల దేశాల్లో ఉంటే అయితే ఊరి సెంటర్ లో ఉరి తీసుండేవాళ్ళు. ఇటువంటి ద్రోహం చేసిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ఇది నా ఇంటలెక్చువల్ కామెంట్స్ అండి. ఓకే, ఇంకా నేను ఫర్దర్ గా కూడా మాట్లాడదలుచుకోలేదు, అంత ఇరిటేట్ అయిపోయింది. ఇంత ఈ విధంగా ఎవరన్నా వాళ్ళ అబ్బాయి జాగీరా అట్లా ఆపేయటం, రన్నింగ్ ప్రాజెక్ట్ ఎవరన్నా ఆపుతాడా అండి? అని కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది. ఎవరినైనా ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో మీరు ఇట్లా చేయకూడదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్తే కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది కూడా పట్టించుకోలేదు. అనేక సార్లు మీరు మీడియా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, ఇట్లా మీరు చెప్పినారు అని చెప్పి. సిమిలర్లీ నీతి ఆయోగ్ తో ఒక నీతి ఆయోగ్ రిపోర్ట్ తీసుకుంది ఐఐటి హైదరాబాద్ నుంచి. క్లియర్ గా చెప్పినారు వీళ్ళు ప్రొటెక్టివ్ మెకానిజం తీసుకున్న దానికి అది డ్యామేజ్ అయింది అని చెప్పి ఇన్ రైటింగ్ ఉంది ఆ రిపోర్ట్. దిస్ ఇస్ దట్ ఫ్యాక్ట్స్. సో ఈ ఫ్యాక్ట్స్ ప్రజల దృష్టికి నేను తీసుకొని రావాలనుకుంటున్నాను సతీష్ గారు మీ ద్వారా. కొండా రాజీవ్ గారు, అంటే పోలవరం అన్నారు ఆల్రెడీ 72% కంప్లీట్ చేస్తామని గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వాళ్ళ హయాంలో చెప్పారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామని ముందు మొదటి విడతలో మీ జలవనరుల మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ ఒక ప్రకటన చేశారు. తర్వాత అంబటి రాంబాబు అయితే 24 లోపు మేము కంప్లీట్ చేయలేమని కొన్ని రీజన్స్ చెప్పారు. అంటే ఆ రీజన్స్ కానీ అలాగే రివర్స్ టెండరింగ్ ద్వారా కొంత మొత్తాన్ని మీరు ప్రభుత్వానికి దఖలపరిచారన్నది ఇదంతా ఉట్టి ట్రాషు, అదేమీ జరగలేదు. పోలవరం లాంటి అద్భుతమైన ప్రాజెక్టు కరెక్ట్గా నిర్మాణ దశలో ఉన్నప్పుడు, మంచి పరిస్థితిలో ఉన్నప్పుడు అనవసరంగా డీవియేట్ చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఇవి ఫ్యాక్ట్స్, కేంద్రం కూడా ఇవి తెలుసు అంటున్నారు దీపక్ రెడ్డి గారు. సార్, ముందుగా మీకు దీపక్ రెడ్డి గారికి 10 TV న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. నమస్తే. ఇప్పుడు ఏ విధంగా ఆయన మాట్లాడారు అంత కోస్త సమయం నాకు ఇస్తే వివరణ నేను చెప్తాను. ఒకటి, ఈ పోలవరం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం లాంటిది, ఒక జీవనాడి. బహుశా నేను పుట్టడానికి పుష్కర కాలం ముందే దీనికి శంకుస్థాపన జరిగింది. ఈ ప్రాజెక్టు 1980 సంవత్సరంలో అంజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అయితే ఆ సమయంలో కూడా అసలు ఈ పోలవరం రావాలి, రాష్ట్రం మొత్తం బాగుండాలి, అందులో మరి ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతానికి ఈ యొక్క నీళ్లను తీసుకురావాలని చెప్పి పూర్వపు విశాఖ పార్లమెంట్ సభ్యులుగా పనిచేసినటువంటి ద్రోణరాజు సత్యనారాయణ గారు భారతదేశ పార్లమెంట్ లో అనేక పర్యాలు దీని మీద మాట్లాడారు. ఇది దీని చరిత్ర. 1980లో మొదలైతే పోలవరం 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు 15 ఏళ్ల కాలం తర్వాత. 96లో ఆయన యునైటెడ్ ఫ్రంట్ కి చైర్మన్ అయ్యాడు. నిజంగా పోలవరం మీద చంద్రబాబు నాయుడు గారికి మనసు ఉంటే ఎందుకు అప్పుడు పూర్తి చేయలేదు, పాయింట్ నెంబర్ 1. బట్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పోలవరం పరుగులు పెట్టిందన్నది సమాజం అందరికీ ప్రజలకు తెలిసినటువంటి సత్యం. సరే, మళ్ళీ 2014లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత చాలా చేశారు. ఇంకొక 5 నెలలు ఉంటే నీళ్లు కెనాల్ ద్వారా ఇచ్చేద్దు అని చెప్పి గౌరవ మాజీ ఎమ్మెల్సీ గారు చెప్పారు. నేను ఆయనకి ఓపెన్ గానే చెప్తున్నాను, ఇది రాజకీయంగా మనం ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం కాకుండా ప్రజలకు నిజాలు తెప్పే ప్రయత్నం చేద్దాం. మీ చేతిలో అధికారం ఉంది. మీరిప్పుడు మీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను అడుగుతున్నా ఓపెన్ గా, మీరు చెప్పగలిగితే, రాష్ట్ర ప్రజలకు చూపించగలిగితే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాతే అప్రోచ్ ఛానల్ కట్టాం, స్పిల్వే కట్టాం, ఫిష్ పాస్, స్పిల్ ఛానల్ సీసీ బ్లాక్స్, అప్పర్ కాఫర్ డ్యాము, లోవర్ కాఫర్ డ్యాము, స్పిల్వే గేట్స్, పవర్ హౌస్, దేవీపట్నం సంబంధించినటువంటి నిర్వాసితులకు కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము చేశాం అని నేను చెప్తున్నాను. ఒకవేళ కాదు, చేయలేదు, ద్రోహం చేశారని మీరు అంటే మీ దగ్గర అధికారం ఉంది కాబట్టి తీయండి. 2019, 2021, 2022 తాలూకా గూగుల్ పిక్చర్స్ తీయండి, శాటిలైట్ పిక్చర్స్ పెట్టి మీరు రిలీజ్ చేయండి, మీరు చూపించండి. లేదా నా దగ్గర మొత్తం డేటా ఉంది, ప్రెస్ మీట్ మీరు పెట్టిస్తానన్నా లేదా నన్ను రమ్మన్నా, రాష్ట్రంలో ఎక్కడ ప్రెస్ మీట్ పెడదాం, లైవ్ పెట్టి మొత్తం ఫోటోలు నేను చూపిస్తాను. నేను చూపించిన ఫోటోలు అబద్ధమని మీరు నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. మీరు సిద్ధంగా ఉన్నారా? దయచేసి రాజకీయ పార్టీలుగా
కమ్యూనిస్టు దేశంలో అయితే ఒకటి ఇంకోటి ఈ మాటలు వద్దండి. మీ తాలూకా సింగపూర్ మంత్రి ఈశ్వరన్ జైలుకి ఎలాగ వెళ్ళాడో చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి వచ్చిన వాళ్ళే. ఇది రాజకీయ విమర్శలకి సమయం కాదు. ఎన్నికల్లో మీరు గెలిచారు, వి కంగ్రాచులేట్ యూ. మీరు పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని మేము కోరుతున్నాం. అప్పుడే డిమాండ్లు ఏం పెట్టాం. కొత్త ప్రభుత్వం 6 నెలలు మీ పరిపాలన మేము చూస్తాం. ఊరికే మేము తొందరపడి మేము విమర్శలు చేయం. మీరు గెలిచిన ఆనందంలో ఉన్నారు, మేము ఓడిన బాధలో ఉన్నాం. మీకు ఉత్సాహం ఉంటుంది, మాకు భవిష్యత్తు మీద ఆశ ఉంటుంది. కాబట్టి రాజకీయ విమర్శలు పక్కన పెట్టండి, పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేయండి. ఇప్పటికన్నా జరిగిపోయింది అంతే తప్ప ఎన్టీఆర్ భారత రత్న ఇప్పిస్తానన్నట్టు, పోలవరం చేపిస్తానన్నట్టు, నేతి బీరకాయలో నేతి ఎంత ఉందన్నట్టు ఇటువంటి వద్దు. ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది, పోలవరాన్ని పూర్తి చేసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా చేసుకుందాం. మీరు పాలకపక్షం, మేము ప్రతిపక్షం, హోదా ఉన్నారు. రెండేళ్లలో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం చెప్తున్నారు. చేయమనండి, వి వెల్కమ్ దట్. స్వాగతిస్తాం. చేస్తే మేము ఆయన అభినందిస్తాం. తప్పేముంది అందులో? రైట్. దీపక్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలనలో చాలా పనులు జరిగాయి, ఈ పనులు జరగలేదని చెప్తే నేను రాజకీయ సన్యాసానికి సిద్ధమంటున్నారు రాజీవ్ గారు. ఒకసారి ఆపండి. ఆపారు. ఆగారు. ఇన్ని రోజులు వీళ్ళు ఇట్లాంటి గాలి మాటలు చెప్పి ప్రజలు వాళ్ళని తిరస్కరించినారు. మీ మాటలు చెప్పొద్దు, ఇట్లాంటి మాటలు బోగస్ మాటలు మేము నమ్మము అని చెప్పి. మన సోదరుడు పిల్ల మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఐ చూపిండి అని చెప్పి. అయ్యా నాయన, మీ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ రివ్యూ మీటింగ్ పోలవరంలో చేసినప్పుడు ఆ రోజు మీడియాలో వచ్చిన పర్సంటేజ్ ఎంత వరకు కంప్లీట్ అయిందో మీరే చూసుకోండి. అక్కడ 71.1% కంప్లీట్ అయింది అని చెప్పి ఆ రోజు మీడియాలో చూపించిన ఆయన రివ్యూ మీటింగ్ లో చూపించినారా లేదా? దిస్ ఇస్ మై ఛాలెంజ్. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. అది ఆ రోజు ఫుటేజ్ ఇప్పుడు తీపియండి. అది లేకపోతే ఇంక నేనేం మాట్లాడను. ఎందుకంటే నేను రాజకీయాల్లో కొంచెం గౌరవంగా ఉండాలని అనుకునేవాడిని. బాధతో మనం నష్టపోయినామా, మన రైతులు నష్టపోయినామని చెప్పి ఆ వాస్తవాలు చెప్పినానే గాని వాళ్ళలాగా ఈ జిమిక్ మాటలు ఇట్లా చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే మాటలు మాట్లాడాల్సిన అవసరం నాకు లేనే లేదు. ఎందుకంటే అప్పుడు కౌన్సిల్ జరుగుతున్నప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసేదానికి పార్టీ ఆఫీస్ లోకి పోతే అప్పుడే పోలవరం ప్రాజెక్ట్ ని ఆపేస్తున్నాం, 4 రోజుల్లో వెళ్ళిపోతున్నాం అని చెప్తే ఆయన ఎంత బాధపడినాడో నాకు తెలుసు. వీళ్ళు చేసే అంత తప్పు ఇది క్షమించరా అనే తప్పు అని చెప్పి ఆ బాధతో పడినాడు. తర్వాత 4 రోజుల తర్వాత నేను మా ప్రెస్ మీట్ పెట్టాడు. సబ్సిక్వెంట్ చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ చెప్పారు. ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు, నేనేం చెప్పటం లేదు. అదే అనిల్ కుమార్ గారు ఎప్పుడు అవ్వద్ది అని అంటే అనేక సార్లు 1% 2% మీకు ఎందుకు మేము కంప్లైంట్ చేస్తున్నాం అని చెప్పి ఓపెన్ గా మాట్లాడింది వాస్తవం కాదా అండి? మళ్ళా మేము గట్టిగా కౌన్సిల్ లో నిలదీసినప్పుడు జిప్పు చూపించింది వాస్తవం కాదా అండి? ఇంక ఈయన వల్ల కాదు, ఈయన మాటలు తప్ప అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే రిలీజ్ అయ్యి ఆయన్ని ఆ మంత్రిగా తీసేసి అంబటి రాంబాబు గారిని పెట్టారు. అంబటి రాంబాబు గారు మొదట్లో ఒక మాట మాట్లాడినాడు, తర్వాత మరి ఇంకొక మాట మాట్లాడినాడు. అది ఎప్పుడో వద్దో మాకు తెలియదు అని అన్నాడు. అదే మన పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు నిలదీస్తే పవన్ కళ్యాణ్ గారు 4వ పెళ్లి అయ్యే టైంకి అవద్ది అని చెప్పి వీళ్ళు జవాబు ఇచ్చింది వాస్తవం కాదా? సో వాళ్ళ డిగ్రీ ఆఫ్ సీరియస్నెస్ టు దిస్ ప్రాజెక్ట్ ఇది. సో వీళ్ళు మాట్లాడే పరిస్థితుల్లో లేరు. తప్పు చేసింది వీళ్ళు. 400 కోట్లు కట్టాల్సిన అది కాపర్ డ్యామేజ్ అయిన తర్వాత అది 800 కోట్లు దాన్ని రిపేర్ చేసేదానికి అయిన పరిస్థితి, ప్లస్ ఇంత టైం పోయింది. దీనికి జవాబాదారీ ఎవరు? ఆ రోజు ఎందుకు మీరు ప్రాజెక్ట్ ఆపినారు వితౌట్ మేకింగ్ ప్రాపర్ అరేంజ్మెంట్స్ అనే దానికి జవాబు ఇప్పటిదాకా చెప్పగలిగే పరిస్థితిలో వైఎస్ఆర్ వాళ్ళు ఒక్కరన్నా ఉండరా? నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉండరు. మీరు ఎందుకు మీరు ప్రొటెక్షన్ తీసుకోకుండా మీరు ఆపినారు? మన గ్రామంలో ఒక చిన్న ఇల్లు 1 బెడ్రూమ్ హౌస్ కట్టుకుంటుంటే వర్షాకాలంలో సిమెంట్ వస్తే సిమెంట్ లోపల పెట్టుకుంటారు కదా గడ్డ కట్టుకుందని చెప్పి. అంటే ప్రొటెక్షన్ తీసుకోకుండా ఎవరు ఆపమన్నారు ప్రాజెక్ట్? దీనికి జవాబు చెప్పే పరిస్థితిలో ఒక్కరన్నా ఉండరు. ఈ రోజు పొద్దున్నే వాస్తవాలు స్మూత్ గా మాట్లాడతాము అంటే బ్లడ్ బాయిల్ అయ్యే విధంగా చేస్తా ఉన్నారు. 50,000 కోట్లు దోచుకున్నారు మీరు ప్రజల దగ్గర నుంచి ఈ చేసిన అవకతవకల వల్ల. ఇవన్నీ వాస్తవాలు. ప్లస్ మీ 5 సంవత్సరాల్లో మీరు ఏం ఖర్చు పెట్టినారు చెప్పండి. ఫస్ట్ 2,500 కోట్లు వర్క్స్ మేము తెలుగుదేశం పార్టీ తరఫున 2019 ముందు చేసిపోయి ఉంటే అది కేంద్ర ప్రభుత్వం సబ్సిక్వెంట్ గా రిలీజ్ చేస్తే ఆ 2,500 crores దీని మీద ఖర్చు పెట్టకుండా వేరే పథకాలకి డైవర్ట్ చేసిన మాట వాస్తవం కాదా? రుజువులతో కూడా చూపిస్తాను. సో అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అర్థమైపోయింది దీని డబ్బులు కూడా తీసుకొని వేరే దగ్గర వీళ్ళు వాడుతున్నారు అని అంటే వీళ్ళకి ఈ ప్రాజెక్ట్ చేసే ఇంట్రెస్ట్ లేదు అని వాళ్ళు కూడా ఒక డెసిషన్ కి వచ్చేసారు. సబ్సిక్వెంట్ గా ఆ రిపోర్ట్స్ మల్టిపుల్ రిపోర్ట్స్ జరిగితే అప్డేటెడ్ రిపోర్ట్స్ ఇవ్వలేదు.
ఇదే జగన్మోహన్ రెడ్డి గత ఎలక్షన్స్ 2019 ఎలక్షన్స్ ముందు మనకు సంబంధం లేదు, ఇది మేము సెంట్రల్ కేంద్రానికి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పిన మాట వాస్తవం కదా. అయితే 5 సంవత్సరాలు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలేదు? తప్పులు వందలాది తప్పులు పెట్టుకొని మళ్ళా మీరు కవరప్ చేయాలని చెప్పి మాట్లాడతాము. ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే ప్రజలు మీరు అంత ఎర్రి వాళ్ళగా లెక్క కట్టుకుంటున్నారా? ఓకే, దిస్ ఇస్ నాట్ రైట్. దీపక్ రెడ్డి గారు, గత ప్రభుత్వం హయాంలో అసలు పనులే జరగలేదంటారా? చెప్పబట్టే ప్రజలకి కోపం వచ్చింది, మమ్మల్ని ఎర్రోళ్ళగా మీరు కట్టేసుకుంటున్నారా అని చెప్పి అటువంటి తీర్పు ఇచ్చినారు. నిజాలు మాట్లాడేది తెచ్చుకోవాలి రాజకీయాల్లో ఎప్పుడన్నా కానీ అని చెప్పి నేను బాధతో తెలుపుకుంటాను సతీష్ గారు. రైట్, కొండ రాజీవ్ గారు, నిజాలు చెప్పాలి, ఇలాంటి అబద్ధాలు చెప్తేనే ప్రజలు పక్కన పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, ఇది ఫ్యాక్ట్స్. ఈ రోజు చంద్రబాబు నాయుడు కూడా, ముఖ్యమంత్రి కూడా వెళ్తున్నారు కాబట్టి ఆయన సమీక్ష చేసిన తర్వాత మీడియా సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. మీడియా సమావేశంలో కూడా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, ఎప్పుడు కల్లా దీన్ని మేము కంప్లీట్ చేస్తామని చెప్తారు. అలాగే మీ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందన్న అంశాన్ని కూడా ఆయన ఎత్తి చూపించే అవకాశం ఉంది. వాటన్నిటికి సిద్ధంగా ఉన్నారా? రెడీ టు ఫేస్ ఎనీథింగ్, నో డౌట్. అయితే వ్యక్తిగతంగా ఆయనను పెల్లోడు అన్నారు, ఓకే. ఆయన దృష్టిలో నారా లోకేష్ పెల్లోడైతే నేను పెల్లోడినా, ఆయన దృష్టిలో రామ్మోహన్ నాయుడు పెల్లోడైతే నేను పెల్లోడినా. వాళ్ళకి నాకు పెద్ద వయసు తేడా ఏం లేదు. మహా ఉంటే ఒక 5-6 ఏళ్ళు. ఈ దీపక్ రెడ్డి గారు ఈ సోద ఆపండి. మీ మాట విన్నాను కదా, మీరు పెల్లోడు పెల్లోడు అంటే ఎన్టీ రామారావు గారి సినిమా ఉంటుంది, గొడ్డోడు గొడ్డోడు అంటే గొడ్డలోడ తీసుకొడతానని ఆ డైలాగ్ ఉంటుంది, చదువుకోండి పోయి. మీరు సబ్జెక్ట్ అయితే సబ్జెక్ట్ గా మాట్లాడారు. నా వయసులో మీకు పని, గౌరవ శాసన మండలి సభ్యులుగా మీకు మర్యాద ఇచ్చా. మీకు సబ్జెక్ట్ నా సవాలు స్వీకరించండి. మీకు గమ్ముందా? మీకు గమ్ముందా? బయట పెట్టండి. మీకు దమ్ము లేకపోతే ఆర్టీఐతో నేను బయట పెడతా. దానికి సమాధానం చెప్పండి. 32 సంవత్సరాల వయసు నీకు కళ్ళు పోయి మీరు పెల్లోడు గెల్లోడు ఈ సోదొద్దు. సబ్జెక్ట్ మాట్లాడితే సబ్జెక్ట్ చెప్పండి. నా వయసుతో మీకేం పని? మీరు కురువృద్ధులు అన్నారా? 19, 20, 21, 22 తాలూకా పిక్చర్స్ బయట పెట్టండి. మీకు పెట్టడం చేత కాబట్టి నా సవాల్ స్వీకరిస్తారా? పిల్లడేంటి వ్యక్తిగతంగా వద్దు. రైట్ రైట్, సబ్జెక్ట్ చాలా కీలకమైన సబ్జెక్ట్. ఇది చాలా కీలకమైన సబ్జెక్టు, చాలా కీలకమైన సబ్జెక్టు. దీపక్ రెడ్డి గారు, మీరు రైట్ 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 ఏం భయపిస్తున్నారా? బెదిరిస్తున్నారా? ఓకే ఓకే ఎవరనుకుని బెదిరిస్తున్నారు? దీపక్ రెడ్డి గారు తీస్తే చేతులు ముడుచు తాట తీస్తే రాజు గారు, దీపక్ రెడ్డి గారు, రైట్ రైట్, వ్యక్తిగతంగా వెళ్ళొద్దు దయచేసి, వ్యక్తిగతంగా వెళ్ళొద్దు. పోలవరం చాలా కీలకమైన సబ్జెక్టు, కీలకమైన సబ్జెక్టు. సమయం కాదు, ముందుకు ఎలా వెళ్ళాలన్నది మనం చర్చిద్దాం. ఎన్నికల వరకే పాలక పక్షం ప్రతిపక్షంగా కొట్టుకున్నాం, దెబ్బలాడుకున్నాం, ఓకే అయిపోయింది. ఇప్పుడు రాష్ట్రం కోసం మనం పోరాటం చేయాలి. కేంద్రం మీరు కీలకంగా ఉన్నారు, మీకు మంచి అవకాశం వచ్చింది, పూర్తి చేయండి. దండేసి దండం పెడతాం, ఎవరు కాదన్నారు? అంతే తప్ప మీరు పూర్తి చేయడానికి వెళ్ళండి, సమీక్ష చేయండి, లోటుపాట్లు ఉంటే చూడండి. గత ప్రభుత్వం నిజంగానే తప్పులు మాలో ఏమన్నా ఉంటే వెలుగు తీయండి, కమిషన్ వేయండి, కేసులు పెట్టండి, ఏదైనా ఉంటే చెప్పండి. అంతే తప్ప ఆలు లేదు, సూలు లేదు, కొడు పేరు స్వామిలింగం అన్నట్టు ఇష్టానుసారం మీరు బుర్రజలతో, ఇష్టానుసారం మీరు విమర్శలు చేస్తూ అంటే అది తగదు. నేను ఓపెన్ గా చెప్తున్నా, 19, 20, 21, 22 తాలూకా పోలవరం తాలూకా నేను చెప్పిన లిస్టు తాలూకా ఫోటోలు తీసి ఎగ్జిబిషన్ పెట్టే ధైర్యం మీకుందా? మీరు పెట్టకపోతే నేను పెడతాను, మీరు రండి, మీకున్న నిజాలు చెప్తాను. ఒకవేళ నాకు తప్పైతే నన్ను సరిదిద్దండి. అంతే తప్ప నిజాలు మాట్లాడుతుంటే వయసు ఇది కాదండి. ఒక రాజకీయ నాయకుడు గానో ప్రజాప్రతినిధి గానో ఎదగడానికి వయసు కానీ, కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ ప్రాతిపదిక కాదు. టాలెంట్ ఇస్ ద ఓన్లీ వే టు డిసైడ్ వన్స్ లీడర్షిప్. దయచేసి దాన్ని మీరు పరిగణలో తీసుకోవాలి. ఎందుకంటే మీరు కూడా గౌరవ సభకి వెళ్ళినటువంటి పెద్దలుగా మీరంటే నాకు గౌరవం ఉంది. రైట్ రైట్. దీపక్ రెడ్డి గారు అంటే ఈరోజు ఆల్రెడీ 2 సంవత్సరాల్లో పోలవరం కంప్లీట్ చేస్తామని ఇప్పటికే ఒక సూచాయిగా ఒక రకమైన స్పష్టత వచ్చింది. అంటే ఈరోజు దానిపైన ప్రణాళిక ఏ విధంగా ఉండబోతోంది, అలాగే ప్రస్తుత స్థితిగతులు ఏంటి, వీటికి సంబంధించి చెప్పబోతున్నారు. నేను మీకు ప్రారంభంలో ప్రస్తావించినట్టు ఇక్కడ కేంద్ర సాయం కూడా అత్యంత కీలకంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టు మనం తీసుకున్నాం అన్న అంశాన్ని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించింది. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో మీరు కేంద్రానికి అప్పచెప్పాల్సిందని ఆరోపణలు చేశారు టీడీపీ పైన. మీరెందుకు తీసుకోలేదని మీరు అడిగారు. ఇదంతా 2 పార్టీల మధ్య నడిచింది.
ఆ ప్రభుత్వం పోయింది, ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు. ప్రధానంగా పోలవరంకి కేంద్ర సాయం అనేది ఒకటి, రెండోది కొంచెం ఈ ఆర్ఆర్ ప్యాకేజీకి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయనే అంశాన్ని మనం చూసాం. ముఖ్యమంత్రి కూడా మొన్న ఒక సందర్భంలో మాట్లాడారు. వీటిని ఎట్లా సార్ట్అవుట్ చేయబోతున్నారు? కేంద్ర సాయం విషయంలో మీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? సతీష్ గారు, సార్, నేను చాలా బాధతో ఆవేదనతో ఒక 10 రకాల వాస్తవాలు, కనీసం తక్కువలో తక్కువ పాయింట్స్ నేను మీ ద్వారా ప్రజల ముందు పెట్టినాను. అవన్నీ నేను చెప్పిన వాస్తవమో కాదో గూగుల్లోకి పోయి మీరు చెక్ చేసుకోండి. వాస్తవాలు ఆడే పడతాయి. నేను ఒకరిని అంటమో లేకపోతే వైఎస్ఆర్ వాళ్ళు అంటమో అనేది ఇక్కడ ఇష్యూ కాదు. మన రాష్ట్రం నష్టపోయింది, ఈ విధంగా తప్పు చేశారు అని చెప్పి వాస్తవాలు నేను ముందు పెడతాం జరిగింది. సో ఇదే స్టైల్లో వాస్తవాలు మనం ప్రాజెక్ట్ గురించి మాట్లాడకుండా మా సోదరుడు యూత్ అని చెప్పో లేకపోతే నేను ఆయన ఏదో చిన్నగా చేయాలని కాదు, సంబంధం లేని లోకేష్ గారిని తీసుకొని వచ్చి మాట్లాడిన దానికి నాకు కోపం వచ్చింది. సో మనం ఇష్యూ మీద మాట్లాడతాం. వారు ఏమన్నారు, మీరు చూపియండి అని అన్నారు. ముఖ్యమంత్రి గారు ఫస్ట్ రివ్యూ మీటింగ్ లోనే మీరు చూస్తే ఆ 70.3% 71% ఎగ్జాక్ట్ గా నాకు గుర్తులేదు అయింది అని చెప్పినారు. సో ఇక్కడ వీళ్ళు తర్వాత మిస్చీవ్ ఏం చేసినారు అని అంటే, మెయిన్ ప్రాజెక్టు R&R ప్యాకేజ్ వేరు, పవర్ ప్లాంట్ వేరు. సో మెయిన్ ప్రాజెక్ట్ లో అయిన పర్సెంటేజ్ అది. సో ఎప్పుడు R&R ని అండ్ పవర్ దీనికి యాడ్ చేస్తారో అప్పుడు ఆ పర్సెంటేజ్ 70 కిందకి రాదు. అదే అప్పుడు గలాటా కూడా జరిగింది. ఏది మన అసెంబ్లీలో కూడా మీరు అంత చేయలేదు అని అంటే ఫైనల్ క్లారిఫికేషన్స్ బ్రేక్ డౌన్ చేస్తే మనకు మెయిన్ ప్రాజెక్ట్ మీద అయింది అని చెప్పేది మనం చేసాం. సో అప్పుడు 70 అయింది. వీళ్ళు 5 సంవత్సరాల్లో చేసింది ఆ మెయిన్ ప్రాజెక్ట్ లో కేవలం 4%. ఓకే. సో వీరు ఎలక్షన్స్ ముందు చెప్పినారు కదా, మనకేం సంబంధం ఈ ప్రాజెక్ట్ తో, కేంద్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి ప్రజలకి నమ్మించి ఓటేపించుకొని గెలిచి 2019లో 5 సంవత్సరాలు దేనికి హ్యాండ్ ఓవర్ చేయలేదు. సో వీళ్ళ తప్పులు పెట్టుకొని ఇన్ని సమస్యలు పెట్టుకున్నప్పుడు రన్నింగ్ ప్రాజెక్ట్ ని ఆపటం అనేది తప్పు. వాళ్ళు చెప్పిన 300 కోట్లు మేము సేవ్ చేసే రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఫస్ట్ ఇన్సిడెంట్స్ లోనే 550 crores ఎస్కలేషన్ ఇన్ శాండ్ ప్రైజింగ్ దీంతో పెరిగింది వాస్తవం కాదా? ఇవన్నీ ఫ్యాక్ట్స్ అండి. అయినా కానీ ఈ రోజు ఈ విధంగా మాట్లాడతాము, మభ్య పెడతాం అనేది కరెక్ట్ కాదు. దయచేసి ప్రజలు ఇది అర్థం చేసుకోవాలా, ఎంత నష్టపోయినామో అర్థం చేసుకోవాలా. భారతదేశానికి బ్రెడ్ బాస్కెట్ గా మారిపోయి ఉండేది మన రాష్ట్రము. ముఖ్యంగా ఇక్కడ మిగిలిపోయిన నీళ్ళంతా కృష్ణా బేసిన్ కి ఇవ్వాల్సిన నీళ్ళంతా పైన శ్రీశైలం నుంచి రాయలసీమకి ఇస్తే రాయలసీమ కూడా ఈ రోజు కోస్టల్ ఆంధ్ర అంత సస్యశ్యామలం అయిపోయి ఉండేది. ఇంత అన్యాయము, ఇంత నష్టం జరిగింది రాష్ట్రానికి. ఇవన్నీ ఫ్యాక్ట్స్ అని చెప్పి నేను చెప్తున్నాను. ఇదే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు గట్టిగా నిలదీసినప్పుడు ఒక 6 నెలల క్రితము పవన్ కళ్యాణ్ 4వ పెళ్లి అయ్యే టైంకి మేము చేస్తాం ఈ ప్రాజెక్ట్ అనే మాట కుయ్యలేదా అండి? ఇవన్నీ మీరు మీడియాలో చెక్ చేయండి. ఎప్పుడు కావద్దు అని అంటే ఫస్ట్ ఏమో మేము చేసేస్తామని చెప్పి అంబేద్కర్ చెప్పినారు, తర్వాత ఏమో మాకు తెలియదు అన్న మాట వాస్తవం కాదా అని చెప్పి అంటే అధికారంలోకి వాళ్ళు వచ్చి రన్నింగ్ ప్రాజెక్ట్ ని ఆపి ముందు ఇరిగేషన్ మంత్రి ఏమో 3 కమిట్మెంట్స్ ఇచ్చినారు. ఏది సభలో ఇచ్చినారండి, మా అసెంబ్లీలో కౌన్సిల్లో ఇచ్చినారు. నేను నిన్న నా చెవులతో అవన్నీ మాట తప్పి ఫెయిల్ అయ్యి తర్వాత ఈ రోజు ఇక్కడ మాట్లాడతాము. ఈ రోజు మేము ఫస్ట్ డే ఇన్స్పెక్టర్ కి పోతున్నాం, అవ్వద్దా లేదా అని అంటున్నారు. రాసి పెట్టుకోండి విత్ ఇన్ 2 years ఎంత లేట్ అయినా అక్కడ ఎన్ని సమస్యలు ఉన్నా గ్రావిటీతో ఇవ్వకపోతే మీరు నన్ను అడగండి, రాసి పెట్టుకున్నా. పార్టీలకు ప్రభుత్వాలకు అతీతంగా పోలవరం కంప్లీట్ కావాలని అందరి కళ. అది ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి, లైఫ్ లైన్, ఆంధ్రప్రదేశ్ సంబంధించి రూపురేఖలే మార్చే ఒక పెద్ద ప్రాజెక్టు. ఖచ్చితంగా మీ మాట నిజం కావాలి, తదాస్తు దేవతలు తదాస్తు అనాలనే కోరుకుందాం పార్టీలకు అతీతంగా. ఇక్కడ రాజీవ్ గారైనా, మీరైనా, నేనైనా, దీపక్ రెడ్డి గారు ఒక మాట. ఎందుకంటే మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా ఈ యొక్క పోలవరం పూర్తయితేనే ఆ కెనాల్స్ ద్వారా వచ్చిన నీళ్ళతో మా దాహార్తి కూడా తీరుతుంది, మాకే ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబాటు ప్రాంతానికి గురైన వ్యక్తిగా పోలవరం పూర్తవ్వాలన్న కళ మాకు ఎప్పటి నుంచో కూడా ఉంది. ఇక్కడ రాజకీయాలు చూసేటువంటి పరిస్థితి కాదు పోలవరం విషయంలో. మీరు చెయ్యండి, వీ వెల్కమ్ యూ. మీరు 2 ఏళ్ళలో పూర్తి చేసినా, 2.5 ఏళ్ళలో చేసినా, 1.5 చేసినా, ఎప్పుడు చేసినా మాకు ఏ సంతోషమే తప్పితే ఇందులో రాజకీయ కోణం లేదు. 1. 2, ఇందాక మీరు అన్నారు ఎస్ ఆన్ ద ఫ్లోర్, ఎస్ అనిల్ కుమార్ యాదవ్ గారు 2-3 కమిట్మెంట్స్ ఇచ్చారు, నిజమే, దాన్ని నేను కాదన్ను. బట్ అదేవిధంగా ఆ కమిట్మెంట్స్ గుర్తుపెట్టుకునేటువంటి గౌరవ పెద్దలు మీరు 2018 కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తారని అప్పటే జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ్మగారు కూడా ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. 1. అదేవిధంగా అంటే ఇది కమిట్మెంట్స్ అనేటువంటివి సభల్లో, అది చట్టసభల్లో ఇక్కడ
శాసనసభ కానీ పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభలో అనేక పర్యాలు ఇచ్చి కొన్ని అవ్వలేని పనులు ఉన్నాయి. దాన్ని కూడా మనం గౌరవంగానే అంగీకరించాలి. ఉదాహరణకు ప్రత్యేక హోదా లాంటి దాని మీద గౌరవ పార్లమెంట్లోనో చర్చ జరిగి ఇన్నేళ్ళు కాదు అన్నేళ్ళు అని చెప్పి అసలు ఇవ్వకుండానే పోయింది. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, పోలవరాన్ని ఎలా తెస్తాను 2 ఏళ్ళు అంటున్నారో, ఓ ఏడాదిలోనో ఏడాదిన్నరలోనో ప్రత్యేక హోదా కూడా తెస్తామని చెప్పండి. మీకు దండేసి దండం పెడతాం, స్వాగతిస్తాం, ఆలింగనం చేసుకుంటాం. చెయ్యండి, రాష్ట్రానికి మంచి, ప్రజలు ఇచ్చారు అవకాశం. ప్రతిపక్షంగా మీరేమో తప్పులు చేస్తే ఎంచుతాం తప్పితే మీరు చేసే ప్రతి పని మీద బుర్ర జల్లేటటువంటి ఉద్దేశం మాకు లేదు. అలాగే మీరు కూడా గౌరవ పాలక పక్షంగా ఉండాలి తప్పితే ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారి మీదో పాత ప్రభుత్వం మీదో బుర్ర జల్లే ప్రయత్నం కంటే మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. ఒకటి మాత్రం సతీష్ గారు, మా సోదరుడికి నేను చెప్పాలనుకునేది అండ్ వైఎస్ఆర్ వాళ్ళకి చెప్పాలనుకునేది, ఈ రోజు మాకు వచ్చిన ఇంత అద్భుతమైన ప్రజా మ్యాండేట్ వల్ల మీరు చూస్తే లోకేష్ గారో చంద్రబాబు నాయుడు గారో మా సీనియర్ నాయకులు ఎవరు అదే 2019లో వైఎస్ఆర్ పార్టీ గెలిచినప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎట్లుండింది, వాళ్ళ అహంకారం ఎట్లుండింది, ఆ స్వేరింగ్ ఇన్ సెరమనీ నుంచే ఎటువంటి భాష ముఖ్యమంత్రి గారు వాడినారు, ప్రెస్ ని కూడా బెదిరియటము, అటువంటిది మేము చేస్తా ఉన్నామా? చాలా సంస్కారవంతంగా ఉండాము. ఎక్కడ మేము దూషించే పని ఉండదు. మా గర్వం అనేది లేదు. కేవలము గౌరవంగా ఉండాలా, రాజకీయంలో ప్రజల కోసం పనిచేయాలా, అధికారం అనేది ప్రజలకు సేవ చేసే దాని కొరకు గానీ ప్రజల మీద మన పవర్ చూపించుకునేదానికి కాదు అనే సిద్ధాంతము నమ్మటము. మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పడం జరిగింది. లోకేష్ గారు ప్రజా దర్బార్ కూడా స్టార్ట్ చేశారు. మన అణిగి మణిగి ప్రజలకి సేవా మార్గంతో ముందుకు పోవాలా అనే సంస్కృతి మాలో ఉంది. అదే 5 సంవత్సరాలు ఏ విధంగా గర్వంగా ఏ విధంగా నోటికొచ్చినట్టు మాట్లాడతా, ఒక కనీస సంస్కారం లేకుండా, ఒక నాయకుడని లేదు, ఎవరని లేదు, ఏ విధంగా మాట్లాడుతూ ఉండేవాళ్ళండి. నేను చెప్తున్నాను, ఈ రోజు సిగ్గుతో చెప్తా ఉన్నాను. ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ నేనేదో ప్రశ్న అడిగితే ఆ బొత్స సత్యనారాయణ కెమెరాలు ఆపేసినారు. అప్పటికే ఆ సిగ్గు పైన పరిస్థితి చూపించుకోలేక చెప్పు తీసి నాకు చూపిస్తాడండి. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అంటే ఏ స్థాయికి దిగజార్చినారు. 3 క్యాపిటల్ బిల్ అప్పుడు చైర్మన్ గారిని ఏ విధంగా దూషించినారు, మతం పెట్టుకొని. సో 3-4 సార్లు ఏ విధంగా మా పైకి దూసుకొని వచ్చి చేతులతో ఒకరొకరు ఫైట్ చేసుకున్నారు. ఇవన్నీ మనం చూసున్నాము. ఎంత బాధ ఉన్నా, వీళ్ళు చేసిన ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఈ రోజు దాకా ప్రతీకారము, అది చేయాలా ఇది చేయాలని చెప్పి మేమేం అంటలేదు కదా. ఎలక్షన్ రోజు మా మీద దాడి చేసి నేనే దానికి విక్టిమ్ ని తాడిపత్రిలో 4 దగ్గరలో జరిగి నేను నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ పెట్టున్నాను, అన్ని రుజువులతో సహా ఉన్నాయి. తిరిగి నా మీద 307 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినారు. అంటే ఇవన్నీ మా కడుపు మంటలు లేవా? అయినా కానీ మేము అది వేరే, అది పర్సనల్, ప్రజా జీవితంలో ఉండాలా అని చెప్పి పోతున్నాం. ఇప్పుడే మన సోదరుడు చెప్పాడు, ఛాలెంజ్ అన్నాడు. నేనేమన్నాను, ముఖ్యమంత్రి గారు మొదటి మీటింగ్ లో 71% 70.3% అని అనుంది. మీరు 5 సంవత్సరాల్లో 4% లోపల ఎంత చేసినారని నేను అన్నాను. ఈ ఫ్యాక్ట్స్ మాట్లాడండి. స్టార్టింగ్ లోనే ప్రాబ్లం ఉంటది, టీచింగ్ ప్రాబ్లం ఉంటది. ఒకసారి పని పట్టుకున్నప్పుడు తర్వాత కంటిన్యూ చేయడం పెద్ద కష్టం కాదు. 5 సంవత్సరాలు ఉండి ఫస్ట్ మీరు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తానని చెప్పి ఓట్లు వేయించుకొని ఎందుకు ఇవ్వలేదు? రెండోది కేవలం 3% 4% ఎందుకు చేశారు? దీనికి జవాబు చెప్పాలి. అసలు రన్నింగ్ ప్రాజెక్ట్ దేనికి ఆపినారు? మీరు రివర్స్ టెండరింగ్ లో సేవింగ్ అన్నారు. అంశాన్ని ప్రశ్నించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 5 ఏళ్ల కాలంలో ఎందుకు పోలవరం కంప్లీట్ చేయలేదన్న ప్రశ్నకు ఖచ్చితంగా వాళ్ళు జవాబుదారీ, వాళ్ళు జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి. నేను ఆ విషయంలో 2 అభిప్రాయం లేదు. కానీ ఇప్పుడు మీకున్న ఒక అడ్వాంటేజ్ పాయింట్, కేంద్రంలో అటు తెలుగుదేశం పార్టీకి ఉన్న 16 ఎంపీలు, జనసేనకు ఉన్న 2 ఎంపీలు, 18 మంది ఎంపీలు, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి 21 మంది ఎన్డీఏ ఎంపీలు ఉండడం, కేంద్ర మంత్రులు ఉండడం, అలాగే కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కానీ కేంద్ర ప్రభుత్వ మనుగడలో కానీ ఈ నెంబర్స్ చాలా కీలకంగా ఉండడం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇవి ఒక గోల్డెన్ ఛాన్సే, ఆంధ్రప్రదేశ్కు గోల్డెన్ ఛాన్సు. మీకు పోలవరం మా హయాంలో మేము కంప్లీట్ చేశామని చెప్పడానికి మీకు ఒక గోల్డెన్ ఛాన్స్. దీనిపై ఏమంటారు సార్? అద్భుతమైన ప్రశ్న మీరు అడిగినారండి. రాబోయే రోజుల్లో మీరు చూస్తే ఎటువంటి పరిణామాలు వస్తున్నాయో గత వారం 10 రోజుల్లోనే మనకు తెలిసింది. ఎటువంటి గౌరవము మోదీ గారు, బీజేపీ, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఎంత గౌరవం ఇచ్చినారో మనం చూసాం. అదే విధంగా ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ ఇండియా అలయన్స్ శకుని కుట్రలు పన్నత
డిఫరెన్సెస్ తేవాలని ఎంత ప్రయత్నించినా మీరు మంత్రి పదవులు అడగటం లేదని చెప్పి ఎన్ని రకాల, నేను ప్రతిరోజు నేషనల్ మీడియా డిబేట్స్ పోతా ఉన్నాను. అవును ఎస్ సార్. ఎక్కడ మేము స్వార్థం చూసుకోలేదు. మంత్రి పదవులు మీరు ఇస్తే మేము తీసుకుంటాం, లేకపోతే మాకు అవసరం కూడా లేదు. మేము కేవలము ఆంధ్ర రాష్ట్ర బెనిఫిట్ కొరకు మేము అడుగుతున్నాము అని చెప్పి త్యాగం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అండి. ఇది ప్రజలు తెలుసుకోవాలి, గొప్పతనం తెలుసుకోవాలి. మేము అడుగుండొచ్చు, మాకు 4, 6 మంత్రి పదవులు ఇవ్వండి అని చెప్పి అడుగుండొచ్చు. ఓకే, అది ప్రధానమంత్రి గారికి ఇష్టము. ఆయన ఇష్టం వచ్చి మమ్మల్ని చేరమంటే మేము చేరతాము, లేకపోతే మేము చేరం, మాకు ఇబ్బంది లేదు అని చెప్పినాం. ఎందుకు? కేవలము మనం ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన ఇటువంటి బెనిఫిట్స్ తెచ్చుకుంటాము అనే ఉద్దేశంతోనే. సో ఇవన్నీ ఖచ్చితంగా మనం డిస్కస్ చేస్తాము, చేసి తీసుకొని వస్తాము. అద్భుతంగా పోలవరము, అమరావతి రాబోయే రోజుల్లో ఏది మంత్ కి మనం ప్రోగ్రెస్ చూసుకుంటా ముందుకు పోతాము. ఇది మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. ఇది మాటలు కాదు, చేతల్లో మీరు చూడబోతున్నారు అని చెప్పి గర్వంగా నేను ఈరోజు తెలుపుకుంటున్నానండి. రైట్, మీరు అన్నట్టు రాజీవ్ గారు ఖచ్చితంగా 2 ఏళ్ళు కంప్లీట్ చేస్తా ఉంటున్నారు. కేంద్రంలో కీలకంగా ఉన్నారు. ఇక్కడ కూడా ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం, ఒక రకంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే. ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుందాం. అయ్యే వాతావరణం ఖచ్చితంగా ఉంది. కేంద్రం లెవెల్లో ప్రధాని కానీ వాళ్ళందరూ చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి ఇస్తున్న ప్రయారిటీ మనం చూస్తున్నామని దీపక్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఖచ్చితంగా మనం ఆ విష్ కోరుకుందాం, ఖచ్చితంగా కంప్లీట్ అవ్వాలి. ఆంధ్రప్రదేశ్ కు విభజిత హామీలు కానీ, పోలవరం కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఏదైతే ఆశించారో అది 2024లో ఆ కళ నెరవేరింది. అయితే అదృష్టం చంద్రబాబు నాయుడు గారికి ఆ రకంగా కలిసి వచ్చింది. సరే, ఆయన ఆ రాజకీయాల్లో అదృష్టం అన్న మాట కూడా నేను అనను, ఎందుకంటే ఎవరి కష్టం వాళ్ళ పార్టీని బతికించుకోవడంలో ఉంటది. బట్ ఏంటంటే ఇప్పుడు అవకాశం వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ మోడీ గారైనా ఇంకోలైనా ప్రియారిటీ అనేటువంటిది మాటల్లో కాకుండా చేతల్లో కనబడాలని చెప్పి మా ఉద్దేశం. రెండోది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారంటే దాని అర్థం మంచి జరగలేదనో, అభివృద్ధి చేయలేదనో, సంక్షేమం ఇవ్వలేదనో కాదు. ఓడిపోయారు, ఈజ్ డిఫీటెడ్, అంతవరకే. ఈ భారతదేశ ప్రజాస్వామిక చరిత్రలో మన రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఓడిపోయారంటే దాని అర్థం రాజ్యాంగాన్ని ఎవరో పాటించరని కాదు. కాబట్టి ఏమిటంటే రాజకీయాల్లో గెలిపోవటం సహజం. మీకు అవకాశం వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినవన్నీ పట్టుకురండి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్దాం అని నా ఉద్దేశం, నా అభిప్రాయం. థ్యాంక్ యూ దీపక్ రెడ్డి గారు, థ్యాంక్ యూ కొండా రాజీవ్ గారు. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం సందర్శనకు వెళ్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి పోలవరం ఆయనకు వెళ్తున్నారు. పోలవరం సోమవారం అన్న కార్యక్రమాన్ని కూడా తీసుకున్నారు. ఈ రోజు ఆమూలాగ్రం మొత్తం ప్రాజెక్టును సందర్శించిన తర్వాత, అధికారులతో సమీక్షించిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు. దాదాపు 2 ఏళ్లలో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆ తరహా వాతావరణం ఉంది, ఆ ప్రాతిపదిక ఉంది. కేంద్రంలో కూడా కీలకంగా ఉన్నాం కాబట్టి కేంద్ర సహకారం కూడా ఉందని శాసనమండలి మాజీ సభ్యులు దీపక్ రెడ్డి గారు చెప్తున్నారు. ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా పోలవరం ఆంధ్రప్రదేశ్కి లైఫ్ లైన్, ఆంధ్రప్రదేశ్ జీవనాడి కంప్లీట్ కావాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది వాటి